నేను రెడీ అయిపోయాను కదా, మా మమ్మీ కూడా రెడీ అయిపోయింది, మళ్ళీ స్నానం చేసింది. ఒకసారి చూపి మమ్మీ. మా మమ్మీ ఇప్పుడు పిండి దీపాలు చేస్తుంది. చేసినావా? చేయలేదు ఇంకా, ఒకటి చేసింది. చూపి మమ్మీ. అట్లా దీపంలో పెట్టి చేస్తుంది. ఇప్పటిదాకా అక్కడ ముగ్గు దగ్గర చేసింది. ముగ్గు చూపిస్తారండి. మా మమ్మీ ఇక్కడ ముగ్గేసింది, చూపిస్తా. సేమ్ అండ్ అక్కడ మా మమ్మీకి ఇలా ముగ్గులు వేయడం ఎంత ఇంట్రెస్ట్. తులసి మాతను కూడా డెకరేట్ చేసింది బొట్లతో, అండ్ గణేషుని కూడా డెకరేట్ చేసింది. అండ్ ఇక్కడ ఇది కూడా ఇలా చేసేసింది మా మమ్మీ. అండ్ ఇక్కడ ఈ ఒత్తులు చూస్తున్నారా, 365. మా మమ్మీ ఇలా చేసేసి దీంట్లో గీ అన్నా మమ్మీ, గీ వేసింది. కొద్దిసేపటికి అలా ఉంచింది, 1 అవర్ అలా. 1 2 3 4 ఉన్నాయి దీంట్లో. ఒకటి అమ్మమ్మకి, ఒకటి తాతమ్మకి, అండ్ ఈ రెండిట్లో ఇది పెడతాము. ఇంకొకటి పెద్దది ఉందిగా, అవి గుడి దగ్గర. ఓకే, ఇంకొకటి గుడి దగ్గర ఉంటాయి. ఇది రెండు ఇంట్లో. అండ్ ఇవి పంచపాలు. ఇప్పుడు మమ్మీ దేనికి పెట్టాలి మనం పంచపాలు? బొట్లు పెట్టి నేను చూపిస్తాను. ఇక్కడ ఇక చూడు. ఓకే ఓకే, అర్థమైపోయింది. ఒకటి కుంకుమ పెట్టి, ఒకటి పసుపు పెట్టు. సరే, నేను పెడతా. ఒకటి దీపం తడియు, దాని మీద పెట్టకు, ఇట్లా పడిన ఇట్లా. కుంకుమ పెట్టేసిన. ఒకవేళ ఈ వీడియోలో కూడా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. ఈ రోజుకి నిన్నటికి చాలా డిఫరెన్స్ వచ్చింది నా మాటల్లో. ఒకటే రోజుకి అండ్ బొట్టులు అయితే పెట్టేసా. నెక్స్ట్ ఏంటి మమ్మీ జల్దీ చెప్పు. ఒత్తులే, అది ఒత్తులు దెబ్బ కదా, చిన్నవి చిన్న ఒత్తులు దెబ్బను. అండ్ ఇది ఒత్తుల డబ్బా, చిన్న దీపాలు వేయడానికి. దీంట్లో ఎలా చిన్నగా చేసి 2 వేయు. అర్థం కాదు. ఓకే, నువ్వు పెట్టేస్తే నేను వీటికి కూడా వేయు. బొట్ట వీటికి కూడా బొట్టు పెట్టాలంటే చిన్న వాటి. అండ్ గుడికి వెళ్ళేది కూడా మీకు ఇంకొక వీడియోలో వస్తుంది. పార్ట్స్గా పెడుతున్నాను, ఏమనుకోకండి. ఇది కర్పూరం అయితే ఈ అఖండ దీపాల మీద పెడుతున్నాం. ఎన్ని మమ్మీ, ఎన్ని పెట్టాలి కర్పూరాలు?
ఒకటి పెట్టేసారు అంతే. అండ్ దట్స్ ఇట్. చిన్న చిన్న దీపాల మీద కొంచెం పౌడర్ వేద్దాం, ఎందుకంటే ఎల్లిగాలి కాబట్టి. ఈ చిన్న చిన్న దీపాల మీద వేయడం పెద్ద టాస్క్, అందుకోసం జస్ట్ ఇట్లా పౌడర్లా వేసేస్తాం, పైన పైన చల్లేస్తాం జస్ట్. పెట్టేసాను. అండ్ ఇది అయిపోయింది. మమ్మీ ఇంకా ఇప్పుడైతే మా మమ్మ అక్కడ ఏదో సెట్ చేస్తా అనింది. జరుగు అలిగి అలా నేను ఇది ఇదైతే కార్తీక పూర్ణమి రోజు నేను చేస్తున్నా. ఇవి 365 దీపాలు 4 ఉన్నాయి. మా డాడీ స్వామిది కూడా నేనే ముట్టిస్తున్నా. ఒకటి మా మమ్మీకి, నాకు, ఇంకొకటి మా నాన్నమ్మకి. మా నాన్నమ్మ ఊర్లో ఉంది. ఇంకా మా బాబాయ్ స్వామి వాళ్ళు ముట్టించారు, శ్రీశైలంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ ముట్టిస్తున్నారు, మేము ఇక్కడ ముట్టిస్తున్నాం. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ 2 అయితే అక్కడ గడప దగ్గర పెట్టడానికి, అటొక సైడ్ ఇటొక సైడ్. ఈ పిండి దీపాలు మా మమ్మీ తెలీదు, అక్కడ డ్రా చేసింది, దాంట్లో పెడుతుందేమో. ఇది ఇంట్లో అయినా లేకపోతే అక్కడైనా వెలిగిస్తాం అంతే. అండ్ గుడికి వెళ్ళేది కూడా ఒక సపరేట్గా మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఇదే చాలా లెంత్ అయిపోయింది అందుకోసమే. బట్ రియలీ ప్లీజ్ సపోర్ట్ మీ. ఒకవేళ తప్పు మాట్లాడితే క్షమించండి. మళ్ళీ వేరే వీడియోస్కి ఇంకొంచెం బాగా మాట్లాడడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. ప్రాంక్ వీడియోస్ అలా టైప్ వీడియోస్. కొన్నిసార్లు మా మమ్మీ కూడా యాడ్ అవుతుంది సేమ్ ఈరోజులాగా. ఇప్పుడు మా మమ్మీ అక్కడ శ్లోకాలు చదువుతుంది, మనం కూడా వెళ్దాం. చలో. అండ్ దీపాలు గుమ్మం దగ్గర ముట్టిస్తున్నాను నేను. మమ్మీ అక్కడ ముట్టించేసాను అనమాట, ఇక్కడ ముట్టించేసాను, అవి ముట్టిస్తాను అక్కడ. అది కూడా ఇప్పుడే సరే అన్నీ ఒకటేసారి అంట. ఇక్కడ అయితే ముట్టించేసాను నేను, ఇంకా అక్కడ కూడా చూపిస్తాను. అది మమ్మీ ఇక్కడ అయితే ఇలా సెట్ చేసింది. అండ్ ఇప్పుడు చిన్న దీపాలు అయితే ముట్టిస్తాను. గంట అవన్నీ తీసుకొని రా. ఇలా పెడితే ఆగమంట. అప్పుడే గవర్నమెంట్ దగ్గర మిడిల్ ముక్కు ఫస్ట్
ఈ ఉసిరికాయ దీపాలు నేను మర్చిపోయాను. ఫస్ట్ అవి ముట్టి వద్దని చెప్పినా ఉసిరికాయలు 3 ఒక్కసారి ముట్టియాలి. నువ్వు లే ఒకసారి, లేకపోతే నేను పూజ చేస్తా. ఇప్పుడు పెద్ద దీపాలు అయితే ముట్టిస్తున్నాను నేను. రెండా? ఇప్పుడు ఉసిరిగాయల దీపం ముట్టిస్తున్నా. ఫస్ట్ కర్పూరం వేసుకున్నా. ఇది కూడా ముట్టియానా? ఇప్పుడు ఇది కూడా ముట్టిస్తున్నాం. మా మమ్మీ ఒక్కొక్కటి చెప్తాను. ఇప్పుడైతే నైవేద్యానికి ఇలా వాటర్ వేస్తా. అండ్ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేయాలంట. ఎటు ఇక్కడ ఒకటి ఇట్లా అంటే మీనింగ్ అంటే ఇలా నేను కొట్టిన కొబ్బరికాయ ఇలా పలిగింది అంటే ఏమవుతుందో కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మా మమ్మీ పూజ అయితే అయిపోయింది. హారతి ఇద్దాం. అవుతా లేదా లేదా అదే అక్షత ప్రదక్షిణ చేయవా, తర్వాత హారతి ఇచ్చిన ప్రదక్షిణ చేయి. ఇప్పుడు హారతి ఇద్దాం. కింద పడ్డది పంట కుట్టదా కట్టు మనం తీసుకునే ఆగు.
మొక్కుకోండి. అండ్ ఫైనల్లీ మా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు గుడికి వెళ్ళేది ఒక వీడియో తీసి పెడతాను. మా గుళ్ళో నేను ఇలా చేస్తాను. నేను చేసిన ప్రాసెస్ కరెక్ట్ అయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కరెక్ట్ అని రాయండి. అండ్ కొబ్బరికాయ పలిగినప్పుడు చూసారు కదా, అది ఇలా అని పలిగింది. అది ఎందుకు పలిగింది, దానికి మీనింగ్ ఏంటి అని కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఓకే, వెయిట్ సూన్ వీడియో టు బి కంటిన్యూడ్. ఇప్పుడు మేమైతే రామాలయంకి వెళ్తున్నాం. వీడియో చాలా లెంత్ అయిపోయింది, అందుకోసమే ఇంకా వేరే వీడియోలో పెడతాను. బాయ్.